థైరాయిడ్ కావచ్చు, షుగర్, బీపీ ఇష్యూస్ కనుక ప్రెగ్నెన్సీ టైంలో మదర్‌కి ఉంటే బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో చాలా వరకు సందర్భాల్లో బేబీకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అండి ఇలాంటివి. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ బేబీస్కి కూడా మనం థైరాయిడ్ టెస్ట్, షుగర్ లెవెల్స్ అన్నీ చూసుకుంటాము. సో ఇమీడియట్గా లెవెల్స్ తక్కువ అవడం, బేబీకి ఎఫెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ. ఓకే. అంటే మదర్‌కి ఇవి ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా స్పెషల్‌గా ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ ఏమన్నా పర్టికులర్ కేర్ అనేది మదర్‌కి తీసుకోవాల్సి ఉంటుందా? డెఫినెట్లీ. ఎందుకంటే మనము ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఎవరైనా లేడీస్ మన దగ్గరికి మదర్స్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా యాంటీనేటల్ ప్రొఫైల్ అని కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. దాంట్లో థైరాయిడ్ హార్మోను, షుగర్ లెవెల్స్ ఇవన్నీ చూసుకుంటాం. సో ఆల్రెడీ వాళ్ళు అంతకుముందే బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ 5 మంత్స్లో బీపీ నార్మల్గా ఉంటుంది. 5th మంత్ నుంచి బీపీ ఆఫ్టర్ 20 వీక్స్ బీపీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అన్నిటికీ తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో గైడ్లైన్స్ ప్రకారం ఎంత మోతాదులో థైరాయిడ్ ఉండాలి అది కూడా చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్. సో ఇలా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం చాలా అవసరం. రెగ్యులర్ బీపీ మానిటరింగ్, షుగర్ లెవెల్ మానిటరింగ్, థైరాయిడ్ హార్మోన్ మానిటరింగ్ అనేది చాలా అవసరం. కాకపోతే డోసేజెస్ అనేవి కొన్ని ఆఫ్టర్ డెలివరీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే.